నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ టమాటో నిల్వ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ మనకి ఆవకాయ పచ్చళ్ళు ఇలాంటివన్నీ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అంటే టమాటోస్ ఎండబెట్టాలి, ఇలాంటి బోల్డ్ అనే పని ఉంటుంది. సో అలా కాకుండా ఈజీగా ఈ టమాటో నిల్వ పచ్చడి కూడా ఇంచుమించు టమాటో ఆవ పచ్చడి లాగానే ఉంటుందన్నమాట. సో ఈరోజు మీకు టమాటో నిల్వ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? సో ఈ టమాటోస్ మీకు కాస్కోలో లేదంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో ఎక్కడైనా ఈ క్లస్టర్ టమాటోస్ దొరుకుతాయి. ఇవి ఎక్కువ టాంజీగా ఉంటాయి. సో దీంతో టమాటో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. సో మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఈ టమాటో నిల్వ పచ్చడిలో వాటర్ తగలకుండా మనం చేస్తున్నాం అనమాట. మనం వాటర్ తగలకుండా చేయటం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో వాష్ చేసుకుని కాస్త చక్కగా డ్రై చేసుకోవాలి. సో ఈ టమాటోస్ ఇంచుమించుగా ఒక క్లోజ్ టు 1 kg క్వాంటిటీ ఉన్నాయండి. స్ప్రింగ్ సీజన్లో ఈ క్లస్టర్ టమాటోస్ చాలా ఎక్కువగా వస్తాయి. స్ప్లిట్ చిక్పీ దాల్ అంటే పచ్చిశనగపప్పు, కర్రీ లీవ్స్, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, ఉరద్ దాల్, మినపప్పు, మేథీ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్, దీన్ని మనం మెంతులు అంటాము, క్యూమన్ సీడ్స్, జీలకర్ర, రెడ్ చిల్లీస్. ఒక 5 to 6 గార్లిక్ తీసుకొని ఇలా కొంచెం ఎచ్చిపచ్చిగా దంచేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక చిన్న హాఫ్ లెమన్ సైజు టామరిండ్. హీట్ ఎక్కిన ప్యాన్లో 2 కర్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటో పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా పడుతుందన్నమాట. కాస్త ఆయిల్ ఎక్కువగా వాడడం చేత ఈ పచ్చడి కూడా నిలువుగా ఉంటుంది, త్వరగా పాడవదన్నమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ ఆయిల్లో యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చితకొట్టుకున్న వెల్లుల్లి అంటే గార్లిక్ ఏదైతే ఉందో ఆయిల్లో యాడ్ చేసుకొని దాన్ని కూడా కాస్త చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. గార్లిక్ వేసిన తర్వాత
ఈ ఆయిల్లో నుంచి ఏదైతే అరోమా వస్తుందో అసలు ఎంత బాగుందంటే చాలా టెంప్టింగ్గా ఉంది. సో దీంట్లో కాస్తంత టర్మరిక్ అంటే పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఆయిల్లోనే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయో ఈ పోపులో వేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. ఈ టమాటోస్ కుక్ అవ్వడానికి ఒక 12 minutes అయితే టైం పడుతుందన్నమాట. ఈ క్లస్టర్ టమాటోస్ ఎనీ పికిల్స్కి చాలా చాలా బాగుంటాయి. అందులో ఇది స్ప్రింగ్ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇవి మన ఇండియన్ వెరైటీ టమాటోస్ లాగానే కాస్త పులుపుతనాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో దీంతో అయితే నేను రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటాను సీజన్లో. ఈ టమాటోస్ ఒక 2 minutes కుక్ అయిన తర్వాత ఒక చిన్న లెమన్ సైజు టామరిన్ అంటే చింతపండుని యాడ్ చేసుకోవాలి. మీకు చింతపండు వాడటం ఇష్టం లేకపోతే 1 full spoon అంటే టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. మీకు పులుపే వాడటం ఇష్టం లేదు అనుకుంటే ఈ టమాటోస్లో ఉన్న పులుపు కూడా సరిపోతుంది. ఈ క్లస్టర్ టమాటోస్ నార్మల్గానే మంచి పులుపుని కలిగి ఉంటాయి అన్నమాట. సో మీకు ఇష్టం లేదు అనుకుంటే టామరిన్ అయినా సరే డ్రై మ్యాంగో పౌడర్ స్కిప్ కొట్టేయచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ఉడకడానికి ఈజీగా ఇంకొక 5 minutes అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేను 1 kg టమాటో అన్నాను కదా, ఇది పెద్ద స్పూన్ అనమాట. దీంతో నేను ఒక 2.5 spoons సాల్ట్ అండ్ 4 spoons మీడియం స్పైస్ చిల్లీ పౌడర్ అయితే వాడటం జరిగిందండి. అంతేనండి. ఇంకొక 5 minutes అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. అంతే, చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే. ఇంత ఈజీగా ఈ టమాటో చట్నీని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో టమాటో చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా లూజ్ అవుతుంది, అంటే ఆయిల్ పైకి తేలుతుంది చట్నీలో నుంచి. అండ్ ఇది కుక్ చేసేటప్పుడు దీంట్లో నుంచి వచ్చే ఆ అరోమా ఎంత బాగుంది అంటే వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తినబుద్ధి అవుతుంది. అంత బాగుంది చూడడానికి. అండ్ స్మెల్ కూడా చాలా టూ గుడ్ అరోమా అయితే. సో ఇంచుమించుగా అయితే టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మనము ఏదైనా ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది బయట పెట్టినా కూడా 1 week పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మోర్ దెన్ 15 days కూడా పాడవకుండా ఉంటుందండి. ఏం లేదండి, ఎనీ పికిల్స్లో ఆయిల్, సాల్ట్, చిల్లీ పౌడర్ ఈ 3 గనక సమానంగా వేసుకుంటే ఏ పికిల్ అయినా బయట చక్కగా ఉంటుంది. వారం రోజులు పాడవకుండా. ఫ్రిడ్జ్లో పెడితే మోర్ దెన్ 15 days నిల్వ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టినంత మాత్రాన టమాటో చట్నీ చప్పగా అయితే అవ్వదన్నమాట. సో ఈ టమాటో చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, ఈవెన్ అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా చట్నీస్ చేయడానికి బద్ధకంగా ఉంది అని అనుకున్నారనుకో, ఈ ఒక చట్నీ రెడీ పెట్టేసుకున్నారంటే అసలు చాలా యమ్మీగా తినేయచ్చు. అందులో పొళ్ళ కంటే, చట్నీ కంటే కూడా ఇవి దోశలలోకి అయితే అదర్స్ ఉంటుంది. సో ఈ టమాటో చట్నీని నేను వేడి అన్నంలో కంటే చల్లటి అన్నంలో, అలా మరీ చల్లగా లేదండి, గోరువెచ్చటి రైస్ అనమాట, ఇంతకు ముందే వండాను. సో దాంట్లో కాస్త నెయ్యి తగిలిచ్చి అలా టమాటో పచ్చడి కలుపుకొని తింటే అసలు క్రేజీ ఉంది, వేరే లెవెల్లో టేస్ట్ ఉంది. నేను చేసుకున్నాను కాబట్టి నాకు నచ్చిందని చెప్పను, నిజంగానే అందరికీ నచ్చుతుంది. అందులో మనం ఇండియా నుంచి పచ్చళ్ళు రాలేదే అని ఎదురు చూడకుండా అమెరికాలో కూడా సీజనల్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, వాటితో కూడా బోల్డన్ని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. అందులో ఒకటి టమాటో అనమాట. ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా బోల్డన్ని రకరకాల సీజన్ పచ్చళ్ళు చూపించబోతూ ఉన్నాను మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో. మరి నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చాలామంది మన ఛానల్లో అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో యాడ్ అయ్యి ఉన్నారు, అంటే జాయిన్ అయ్యి ఉన్నారనమాట. మీరందరికీ మరొకసారి అమెరికా తెలుగు అమ్మాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. లెవెల్లో ఉంది. డిలీషియస్ ఉంది అసలు, సూపర్ కేక్, అదిరింది టేస్ట్. వంటలు బద్ధకం వేసినప్పుడు ఈ టమాటో చట్నీ మాత్రం నాకు ఫుల్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ మా లంచ్ బాక్స్లలో కూడా
ఈ టమాటో చట్నీ ఒక వరంలాగా నాకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.